హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే కేరళ మొత్తం మనం ఏమేమి విజిట్ చేసాము అని ఉంటుంది. ఒకసారి ట్రైన్ దిగిపోయి అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాం. ఇక మార్నింగ్ అయితే టిఫిన్ తిన్నాం. వీడైతే మా అన్నయ్య కొడుకు ఎట్లా ఎగురుతుంది చూడండి. మా అల్లుడు గారు వెహికల్ లో సాంగ్స్ వినుకుంటా ఎంజాయ్ చేయడం ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇచ్చేది ఇంపార్టెంట్. దీనికాడ నుంచి అయితే 3 hours మళ్ళీ స్టార్ట్ అయినాము. అయితే కంటిన్యూస్గా అయితే వస్తుంది. అందుకే కూల్గా ఉంది వెదర్. అయితే మంచిగా అనిపించింది. నాకైతే ఫుల్ ఎనర్జీ ఉంది. అసలు 24 hours జర్నీ చేసినా కూడా వాడు స్టిల్ ఇప్పటికి కూడా మళ్ళీ డాన్స్ ఎత్తుండు. జర్నీలో సాంగ్స్ ఎంత మందికి నచ్చుతాయో కామెంట్ చేయండి. నాకైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను నేను సాంగ్స్ పెట్టుకొని. అయితే నేనైతే చేతులతో అట్లా కొడుతున్నాడు. డప్పులు కేరళ కదా, మేము తక్కువ ఉంటుంది కావచ్చు కొబ్బరి బొండ. ఒకసారి తాగి యుద్ధం 10 rupees అంటుంది కదా అని చెప్పి పోయినాం. అది వాటర్ బాటిల్ కంట. కొబ్బరికాయకి అయితే 120 అట. తీసుకుంటే అయితే బిస్కెట్ అయిపోతుండే. ఫస్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయినాం, వాటర్ ఫాల్స్కి. చూడండి ఎంత ఫ్లో ఉందో. చూసాక మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లంచ్కి అయితే వెళ్ళిపోయాం. అంటే ఇష్టం కాబట్టి బిర్యానీని ఆర్డర్ చేసాము. మన దగ్గర బిర్యానీ అంటే బాస్మతి రైస్ కదా, అక్కడ అట్లా కాదు. మన దగ్గర దొండ బిర్యానీ ఐడియా ఉందా? ఆ టైప్లో ఉంటుంది అక్కడ రైస్. అయితే ఎట్లనో అట్లా కంప్లీట్ చేసినాం. సప్పగా హీట్ ఉండాలని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం మనిషికోటి. అయితే ఇది కేరళలో అయితే ఫస్ట్ డే మున్నార్కి వచ్చినాం. మున్నార్లో అయితే టీ గార్డెన్ ఇది అయితే ఫుల్ పెద్దగా మస్తున్నాయి. అసలు కుంటూ అక్కడే ఉండిపోవచ్చు. వ్యూ అంతా బాగుంటుంది అసలు. మా వాళ్ళైతే ఎవరి స్టైల్స్ వాళ్ళే, ఎట్లా పడితే అట్లా ఫోటోలు దిగుతారు మంచిగా స్టిల్స్. ఇక్కడ చూడండి మా వదిన మా అన్నయ్య వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. వాటర్ బాటిల్ కూడా తీసుకొని పోయినాం. ఎందుకైనా మా వదిన వాళ్ళు అయితే నా కెమెరా కనిపించగానే హాయ్ చెప్తున్నారు. టీ గార్డెన్ కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ అయితే నేషనల్ పార్క్ పోయినాం. నేషనల్ పార్క్ మళ్ళీ కాఫీ టైం వచ్చింది. కాఫీ తాగడానికి మళ్ళీ వెళ్ళినాం. కాఫీ అయితే తాగినాం. నేషనల్ పార్క్ అంటే ఇప్పుడు అన్ని చెట్లు అయితే ఉంటాయి. మనకి ఏది దేనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో అయితే ఫోన్ అలో లేదు. మన వెహికల్ కూడా అలో ఉండదు. మనం వాళ్ళ వెహికల్ అలానే వెళ్ళాలి. వాళ్ళు మాత్రం మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. మనం వాళ్ళని క్వశ్చన్ కూడా అడగొచ్చు. మనకి యూస్ఫుల్ గానే ఉంటుంది, హెల్త్ సంబంధించింది. డే అయితే ఇలా కంప్లీట్ చేసాము. ఏ రూమ్ కి అయితే వచ్చేసి తీసుకున్న రూమ్ కూడా వ్యూ అయితే చాలా బాగుంది. మీరు కూడా చూడండి ఎంత బాగుందో అసలు. తీసుకెళ్లిన స్నాక్స్ అయితే తింటున్నాం. ఇక దగ్గర అయితే మంచి మంచి పూల చెట్లు పెట్టిల్లు. అవేంటి అని చూస్తున్నాము. ఫ్లవర్స్ బాగున్నాయి. మన దగ్గర ఉన్నలాంటి బట్ వేరే కలర్ వచ్చినాయి. కంప్లీట్ అయింది. సెకండ్ డే మార్నింగ్ ఇది. ఎంత బాగుంది డ్రెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. నేను మా గ్యాంగ్ అంతా హాయ్ చెప్తున్నాను చూడండి. వెహికల్ లో ఎక్కాం రా బాబు. కాఫీ తాగడానికి అయితే బయటికి వెళ్ళాము. కాఫీ అయితే తాగుతున్నాము. ఇక మా దగ్గర చిన్న గ్లాసెస్ ఉంటాయి కానీ అక్కడ పెద్ద గ్లాసెస్. ఒక్క గ్లాస్ తాగితే మార్నింగ్ అయితే జిప్ లైన్ కి వచ్చినాము. ఇది ఫస్ట్ విజిట్. నేనైతే పోదామని ఫిక్స్ అయినాము. నాకు కొంచెం భయం. జిప్ లైన్ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది, చూడండి. మున్నార్లోనే ఇది Day 2 అనమాట. ఇదైతే ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి కొద్దిసేపు ఆగి ఫోటోలు వీడియోలు అన్ని తీసుకుంటున్నాం. అందరూ చూడండి ఎట్లా స్టిల్స్ పెడుతుర్రో. అయితే నేషనల్ పార్క్ వచ్చినాం. నేషనల్ పార్క్ లో అయితే చాలా బాగుంది. వెళ్ళాలంటే మన వెహికల్ లో వెళ్ళడానికి అవ్వదు. మళ్ళీ అక్కడ సపరేట్ వెహికల్ వాళ్ళే చూపిస్తారు. అమౌంట్ పే చేస్తే వాళ్ళు తీసుకొని వెళ్తారు సేఫ్ గా. బస్ లో తీసుకుపోయి అంటే కొన్ని యానిమల్స్ కనబడతాయి అని చెప్పేసి చెప్పిల్లు అనమాట. కనబడవచ్చు కనబడకపోవచ్చు, లక్కీ అంతే. కాకపోతే వ్యూ కోసం పోవాలి, బాగుంటది. ఇక్కడ నుంచి స్టార్ట్ మున్నారంటే ఎంత బాగుంటది తెలుసా వ్యూ అయితే. అక్కడ నుంచి అయితే నాకైతే అసలు రాబుద్ది కాలేదు, అంత బాగుండే వ్యూ అయితే. దీని తర్వాత ఒక 2 kilometers అయితే నడవమని చెప్పారు. అక్కడ యానిమల్స్ ఏమన్నా కనిపిస్తే కనిపించచ్చు అని చెప్పేసి లైట్ గా రెయిన్ అయితే పడుతుంది కానీ బాగుండే వ్యూ అయితే. ఎంత బాగుంది. మా అన్నయ్య మా వదిన వాళ్ళు హాయ్ చెప్తున్నారు. చాలా ఉన్నాయి, చాలా అంటే అవి మనల్ని ఏమనట్లు టచ్ చేసినా ఏమనట్లు కానీ మనకు కొంచెం భయం ఉంటది కదా. మేమైతే టచ్ చేయలేదు భయానికి. కొండపైకి పోతున్నాం అన్నట్టు. 2 kilometers అనమాట. అక్కడికి వెహికల్ అలో ఉండవు, వేరే జీబులు అలో ఉన్నాయి కానీ అవి మేము ఎక్కలేదు. దానికైతే వ్యూ అయితే అలా ఉండే. ఇంకేం అయితే రోజ్ గార్డెన్ కి వెళ్తున్నాము. ఇక్కడ స్టార్ట్ అయినాం చూడండి. రోజ్ గార్డెన్ కి అయితే వచ్చేసినాము. ప్రతి ఒక్క చెట్టు ఉన్నది ఇక్కడైతే. రోజ్ ఫ్లవర్స్ కానీ అన్ని ఫ్లవర్స్ ఉంటాయి. మస్తుండే అసలు. ఇట్లా కొన్ని అయితే వెరైటీగా ఉండే, అవి క్యాప్చర్ చేసినా చూడండి. ఇక్కడే మనం ఒక రీల్ అయితే చేసినాం, అది నా ఛానల్లో ఉంది చూడండి. చూడకపోతే అయితే మళ్ళీ రూమ్కి వెళ్తాను. కామెంట్ చేయండి. నాకైతే తీసుకుంటే మొత్తానికి అయితే రూమ్కి అయితే డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయినాం రెడీ అయ్యి మంచిగా. కానీ రెయిన్ అయితే ఆగట్లేదు. మంచిగా మేము వచ్చిన కానీ అయితే 3 days నుంచి అయితే రెయిన్ పడుతుంది. అయితే ఒక ఫ్రూట్ వెరైటీ కనిపించింది, తిందామని ఆపినాం అనమాట. బండి కేజీకి 150 అంటే మన ముంజకాయ లాగానే ఉంటాయి, కాకపోతే టేస్ట్ అయితే బాగున్నాయి. అయితే బ్యాక్ వాటర్స్ కి వచ్చినాం. కోచి అనమాట. నేనైతే బోటింగ్ ఫస్ట్ టైం ఎక్కడం, ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. ఓన్లీ 1 hour తిప్పినందుకు 4000. ఇప్పుడైతే మనం బీచ్ కి అయితే వచ్చేసాం. బీచ్ లో చూద్దాం. అయితే పెద్ద బీచ్ అంటే కోచిలో 2 ఉన్నాయంటే కోచిలో. ఇది ఫస్ట్ అయితే విజిట్ చేసినాం. అయితే ఫిష్ కూడా పడుతురు కానీ మేము చూసినప్పుడు అయితే ఒక్కటి పడలేదు. చూద్దామంటే వెళ్తున్న దారిలో అయితే మనకి స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటాయి, అన్ని ఉంటాయి. అక్కడైతే కొనాలంటే కొనుక్కోవచ్చు. ఇందులో అయితే ఆడుకునేటట్టు అయితే లేదు, మొత్తం మురికి నీళ్ళు ఎక్కువ. పెద్ద పెద్ద షిప్పులు కూడా ఉన్నాయి. మస్తు పెద్దగా ఉంది బీచ్ అయితే. ఒక షిప్ చూడండి ఎంత పెద్దగా ఉందో.
ఇక్కడైతే మెట్రో పోతుందట బీచ్ లో, చూద్దాం ఎట్లా పోతుందో. మనం తీసుకుంటున్నాం. ఈచ్ 150 రూపీస్ అట. బానే ఉంది టికెట్ అయితే. మనకు హైదరాబాద్ మెట్రో ఎట్లుంటుందో అట్లా వెయిట్ చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా. ఆడ వెయిటింగ్ కూర్చోడానికి అయితే ఉన్నాయి చైర్స్, కూర్చున్నాం మేము. ఇక్కడైతే కూర్చున్నాం మొత్తానికి అయితే. మేము నడిచిపోయి అక్కడ ఫస్ట్ మేమే కూర్చున్నాం. ఇప్పుడు మేమే ఎక్కేది ఫస్ట్. అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి స్క్రీన్ లా. ఇప్పుడు మనం ఎక్కాల్సిన మెట్రో అయితే వచ్చింది. ఇంకా రమ్మల్లా నడుచుకుంటే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దాంట్లో అయితే మొత్తం ఏసీ ఉంది. అదే మెట్రో మనది, ఎక్కాల్సింది. ఇక మా వాళ్ళందరూ ఒక్కొక్కరు పోతురు లైన్ గా పోవాలంట. బీచ్ లో ప్రయాణిస్తున్నాం మనమైతే. ఎంత చల్లగా ఉందో. ఏసీ ఉందన్నమాట మెట్రోలో, చల్లగా ఉంది. పక్కన వాటర్ చూడండి ఇట్లా. లోపలైతే ఇలా ఉంటది అనమాట. కూర్చోవచ్చు, నిల్చోవచ్చు. చాలా మంది నిల్చున్నారు కూడా. మేము కూర్చోవడమే పోవడం కావచ్చు అనుకున్నాం. నిల్చుంటే ఇంకో బీచ్ కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ హాఫ్ అన్ అవర్ లో రీచ్ అయిపోయినాం అక్కడికి. మేమైతే ఎంతమందికి వాటర్ లో తడవడం ఇష్టం? నాకైతే ఫుల్ ఇష్టం. కామెంట్ చేయండి మీకు కూడా ఇష్టం అయితే. ఏదో రీల్ చేద్దామని ట్రై చేసిన, అది వరస్ట్ అయిపోయింది రీల్ మాత్రం. మనకి అయితే మల్లుడు గడ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు చూడండి. మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది, ఎంత స్మైల్ తోని. వద్దురా అంటే దాంట్లో గురికి లాగంత తడుపుకున్నాడు. అయితే వెళ్తున్నాం ఇక తిరిగి. అప్పుడే చూసి చూసి బోర్ వచ్చిందంట. ఇంకా రూమ్ అయితే వెళ్ళిపోయాం. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.